वक्षे प्रत्यक्षदेवतरमे तव सुप्रभातम् छाये अखिलाश्रितवरप्रदकल्पकल्पे विश्वप्रदामनिलयामलदिव्यभासे आयाहि शीघ्रमघनासिनि संवितानाम् श्रीसूर्यदैवतवमे तव सुप्रभातम् प्रेम्णा वरं पतिपुरस्मृतिमस्नुवाने नव्याब्जरागसहजन्म मनोज्ञकान्त्या शोभां विधायिनि उष्णे गगने पृथिव्या प्रत्यक्षदैवतरमे तव सुप्रभातम् कृष्णाग्रजेन जगति परिरक्षणार्थम् संस्थापितोऽत्र दिविषत्कणसेव्यदेशे छायाभिनीसहचर्युषशयासनाथा श्रीहर्षवल्यधिपते तव सुप्रभातम् इन्द्रादिनिर्जरवरः सहितावरोधाः सन्तानपुष्पविलसत्करसम्पुटास्ते त्वद्धर्मणोत्सवकुतूहलचेतनश्च श्रीसूर्यदैवत विभो तव सुप्रभातम् तरं विरौति गृहकुक्कुटमण्डलीयम् पारावताः कलरवं कलयन्ति भार्या केळीषु कामलयमारुतमालवन्ती प्रत्यक्षदैवत विभो तव सुप्रभातम् उत्फुल्लचम्पककुशेशय पाटलाना गन्धादिवाससुरभिशिशिरो मृदुश्च त्वां सेवते मरुददृश्य वपुर्महात्मन् श्रीसूर्यदैवत विभो तव सुप्रभातम् स्वामिन्नदप्रवृजिनापः पुष्करिण्या स्नाताः प्रपूतमनसः स्मृतिवर्मनिष्ठाः गायन्ति साममधुरं ऋषितुल्यविप्राः श्रीहर्षवल्यधिपते तव सुप्रभातम् रम्याग्रहण्यविततौ कलभाषिणीना वीणानिनादकलितामृतभव्यगानम् संश्रूयते भवदनन्तगुणानुबन्धी श्रीसूर्यदैवत विभो तव सुप्रभातम् गोपाङ्गनादधिविमन्थनमञ्जुघोषाः सत्ब्रह्मचारिमुखनिर्गतमन्त्रपाठाः प्राभोति किमपि करोति तवाज्यसेवाम् प्रत्यक्षदैवत विभो तव सुप्रभातम् प्रत्यूषरागसु मनोहर पुष्करिण्या किञ्चिद्विकासिकमलोत्कट भृङ्गराजिः भीतान्धकारकणिकेव हठात् प्रयाति श्रीहर्षवल्यधिपते तव सुप्रभातम् ఈటీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. రామాయ రామభద్రాయ రామచంద్రవేదసే రఘునాథాయ నాథాయ సీతాయపతే నమః. శ్రీరామనవమి. ఈ శ్రీరామనవమి అనేటప్పటికీ మనకు వెంటనే స్ఫురించేది రాముడి జన్మన. చైత్రమాసము శుక్లపక్షము నవమి రోజు ఆ రామచంద్రమూర్తి జన్మించాడు కనుక మనం శ్రీరామనవమి ఒక గొప్ప పండుగగా చేసుకుంటాము. కానీ ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి కొద్దిగా తేడా ఉంది. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా శ్రీరాముడి జననం గురించి శ్రీరామనవమి చేసుకుంటే, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో శ్రీరామనవమి అనేటప్పటికీ సీతారాముల కళ్యాణం మనం చేసుకుంటాం. ఎందుకు ఈ సీతారాముల కళ్యాణం అనేటప్పటికీ మన తనవంతా పులకించిపోతుంది. అంతేకాకుండా చూడండి, శ్రీరామనవమి వస్తే ప్రతి ఇంట్లో అంటే ఒక ఫోటో ఉన్నా కానీ సీతారాముల కళ్యాణం లాగా చేసుకొని పూజ చేసుకొని మనం పానకం వడపప్పు లాంటి
నైవేద్యం పెట్టుకుంటాం. లేకపోతే ఇంటికి దగ్గరున్న గుడి, ఆ గుడి విష్ణు ఆలయమా, శివాలయమా, గణపతి ఆలయమా, సుబ్రహ్మణ్యం ఆలయమా, లేకపోతే దుర్గా ఆలయమా, ఏ ఆలయమైనా సరే ఆ ఆలయంలో ఒక పందిరి వేసి సీతారాముల కళ్యాణం చేస్తారు. అదే కాకుండా ఊర్లో చూసుకోండి, ప్రతి ఊర్లో, ప్రతి వాడలో, ప్రతి వీధి చివరన, ప్రతి కాలనీలో కూడా గుడి లేకపోయినా పందిర్లు వేసుకొని మనం సీతారాముల కళ్యాణం చేస్తాం. ఎందు గురించి సీతారాముల కళ్యాణం చేస్తాం అంటే సీతారాములు దేవుళ్ళని చేస్తున్నామా అంటే, ఒకవేళ దేవుళ్ళనే మనం కళ్యాణం చేస్తే మరి రుక్మిణీ కృష్ణుడికి ఎందుకు కళ్యాణం ఇలా వీధి వీధిన, వాడవాడన, ఇంట్లో, గుళ్ళో చేయం? లేదా గిరిజా కళ్యాణం, ఆ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వీధి వీధిలో, వాడవాడలో ఎందుకు చేయమంటే, సీతారాములు మనకు ఆదర్శ దాంపత్యం కనుక. కష్టపడైనా పర్వాలేదు, భార్యాభర్తలు ఎలా ఉండాలన్నది నేర్పించిందే మనకు సీతారాముల కళ్యాణం. ఆ సీతారాముల కళ్యాణంలో మనకు నేర్పించినవి ఎన్నో ఉన్నాయి. అంటే మంచి విషయాలు చాలా ఉన్నాయి మనం తెలుసుకోవాల్సింది. మొట్టమొదటిగా ఏంటంటే, మనకు సినిమాలలో చూపెట్టినట్టు కానీ, లేకుంటే ఫొటోస్లలో ఉన్నట్టు కానీ, అలా శివధనుర్భంగం కాగానే సీతమ్మ వారు వరమాల తెచ్చి రాముడి మెడలో వేసినట్టుగా కనబడుతుంది, కానీ అది ఎక్కడా లేదు. మరి కళ్యాణం ఇలా జరిగిందని చెప్పడానికి వాల్మీకి మహర్షి బాలకాండలో కాకుండా అయోధ్యకాండలో చిట్ట చివరిన, అంటే అత్రి ఆశ్రమంలోకి వెళ్ళినప్పుడు అనసూయాదేవి అడుగుతుంది, సీతాన్ని కళ్యాణం గురించి చెప్పమ్మా, చాలా గొప్పగా చెప్పుకుంటారంటే సీతమ్మ వారు గర్వంతో పొంగిపోయి చెప్పుకుందంట. ఏం చెప్పమంటావు తల్లి, ఇలా శివధనుర్భంగం కాగానే వరమాల పట్టుకున్న నేను, నా తండ్రి కలశంలో గంగాన్ని తీసుకొని వెళ్ళి రాముడికి కన్యాదానం చేస్తా అంటే నా స్వామి నేను పెళ్లి చేసుకొని అన్నాడు. అంటే సీతమ్మ వారిని మోహించి అందంగా ఉందని కాదు, ఎందుకు చేసుకొని అన్నాడంటే, నా తండ్రి నచ్చిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానన్నాడమ్మా. దశరథ మహారాజు వచ్చిన తర్వాత మా యొక్క పూర్వీకుల గురించి తెలుసుకొని, మా పెద్దల గురించి తెలుసుకొని, నా నడవడిక గురించి తెలుసుకొని, ఇన్ని తెలుసుకున్న తర్వాతనే, తండ్రి ఒప్పుకున్న తర్వాతనే నా స్వామి నన్ను వివాహం ఆడాడు అని గొప్పగా చెప్పుకుంటుంది. అలా కాకుండా మీ నాయన వస్తే ఏముంది, మేము అనుకున్నాం కదా శివధనుర్భంగం కాగానే వివాహం చేసుకోవాలన్నట్టు కాకుండా తాను ఎంత గొప్పగా చెప్తుందంటే, తన తండ్రి చెప్పాడు కనుకనే నన్ను వివాహం చేసుకున్నాడు. మరి రాముడు సీతమ్మ వారిని ఎందుకంతగా ప్రేమించాడయ్యా అంటే, రాముడే అంటాడనమాట, నా తండ్రి నాకు ఎలాంటి భార్య కావాలన్నది తను ఎన్నుకున్నాడు కనుక నా సీతని నేను ప్రేమించాలనుకున్నాడట. అంటే తల్లిదండ్రులు మనకు వివాహం చేస్తున్నారంటే మన మంచి కొరకే అమ్మాయినే కానీ అబ్బాయినే కానీ వాళ్ళు వెతికి పట్టుకొని మనకు చేస్తున్నారు. అంతే ఈ రోజులలో మనం ఏం చేస్తున్నాం, నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నాకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను, మీరేంది నాకు చూసేదని అంటలేరు. మన సనాతన ధర్మం ఏం చెప్తుంది, తల్లిదండ్రులు చూసిన వరుడే కావచ్చు, పెళ్లి కూతురే కావచ్చు, వారినే చేసుకోవాలనుకుంటున్నారు. కనుకనే ఎన్ని యుగాలైనా కానీ ఆదర్శ దాంపత్యం ఎవరంటే సీతారాములు. మరి సీతమ్మ వారు రాముడిని ఎందుకు అంతగా ప్రేమించిందయ్యా అంటే, రాముడు ఎందుకు ప్రేమించిందంటే, తన తండ్రి చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానన్న ఒక మంచి గుణం నుంచి మొదలైన తర్వాత కాలం జరిగిన కొద్దీ రాముడిలో గుణగణాలు చూసి తాను గర్వంగా చెప్పుకునేది, నా భర్త రాముడు, నా భర్త లేనిది నేను ఉండలేనని చెప్పుకుంది. అందుగురించే సీతారాముల యొక్క దాంపత్యం చూసుకుంటే వాళ్ళు ఎక్కువగా ఏమీ మాట్లాడుకోరు, మనసుతో మాట్లాడుకుంటారు, కళ్ళతో మాట్లాడుకుంటారు. వాల్మీకి రామాయణం కాదండి, ఆ తర్వాత తులసి, ఏక్నాథ్ మహారాజ్ ఎంతోమంది రాసిన రామాయణంలో కొన్ని విషయాలు మనం చూస్తుంటే పులకరించిపోతుంది. అయితే వివాహం అవుతున్న సమయంలో, అంటే మనకు ఇప్పుడు పెళ్ళిళ్ళల్లో మనం సంతోషంగా కేరింతలు కొట్టుకోవడము, ఆడపెళ్లి వాళ్ళు మగపెళ్లి వాళ్ళు అలా ఇలా మాట్లాడుకోవడము, సంతోషంగా ఇవన్నీ ఉంటాయి కదా. అదేవిధంగా ఆ రామచంద్రమూర్తి నిలబడ్డాడంట, వరమాల వేయాలంట. అయితే సీతమ్మ వారికి ఎప్పుడు రాముణ్ణి చూడాలని ఉందంట. చెలికత్తలు అందరు చెప్పారంట, ఎందుకమ్మా నువ్వు అంత చింతపడుతున్నావు, నువ్వు వరమాల తీసుకొని ఇలా వేసేటప్పుడు రాముడు ఇలాగ కనబడతాడు కదా అన్నాడంట. అనేటప్పటికీ ఈమె వరమాల తీసుకుందంట. రాముడేమో పొడుగుగా ఉంటాడు, సీతమ్మ వారు కొద్దిగా రాముడి కన్నా తక్కువగా ఉంటుంది. అయితే రాముడు మనసుతో మాట్లాడుతున్నాడంట, సీత తొందరగా నువ్వు మెడలో వరమాల వేయి అంటే సీతమ్మ వారు అన్నదంట, నువ్వేమో అంత ఎత్తునున్నావు, నేను ఎలా చేయగలుగుతాను అంటే, చాలా సమయం అయిపోతుంది సీత, నీ కొరకు నేను శివధనుర్భంగం ఒక్క త్రింటులో తెంపేశాను అనేటప్పటికీ సీతమ్మ వారు అన్నారంట, విరచడం చాలా సులువు స్వామి, ఇలా పూలు కట్టడం కష్టం అన్నదంట. అనేటప్పటికీ ఆ యొక్క పూలదండని ఇలా పట్టుకునేటప్పటికి తన చేతిలో ఉన్న కంకణాలలో, గాజులలో, రత్నాలతో కూడుకున్న తెల్లటి
రాళ్ళు లాంటివి ఉంటే ఆ రాళ్ళలో అందులో శ్రీరామచంద్రుడు కనబడుతున్నాడంట. ఆ కనబడుతున్నట్టే తాను చేయి కదిలిస్తే ఎక్కడ రాముడు కనబడడు అని చెప్పి అలాగే ఉందంట. అయితే అప్పుడు రాముడు, నేను ఇంకా తలదించుకోలేను సీత, అందరూ చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు, నువ్వు వెంటనే వరమాల వేయి అంటే తానన్నదంట, భక్తి ముందర భగవంతుడు తలదించుకోవాలి స్వామి అని అన్నదంట. అంటే ఇలాంటి నవ్వుతూ ఆడుతూ పాటు ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా వీళ్ళు పక్కపక్కన కూర్చున్నప్పుడు రాముడు మనసుతో అంటున్నాడంట, సీత నీకు ఒక విషయం తెలుసా అంటే, సీతమ్మ వారి గురించి అన్నీ అందరూ తెలిసింది కనుక మా అయోధ్యలో ఏమనుకుంటారో తెలుసా నీకు అని అన్నారంట. ఏమనుకుంటారు స్వామి అన్నదంట మనసుతోటే. మా అయోధ్యలో అందరూ రైతులు వ్యవసాయం చేసి నాగలితో దున్నడానికి భయపడుతున్నారన్నారంట. ఎందుకు స్వామి అనేటప్పటికీ, ఏముంది ఒకవేళ దున్నుతే ఆడపిల్ల పుడుతుందేమో కదా అన్నాడు. నాగేటి ఛాయలో పుట్టిన నా తల్లి సీత ఇక్కడ జనకుడికి దొరికినట్టుగా అలా మా ఊర్లో అందరు అనుకుంటున్నారని చెప్పి నవ్వుతూ అన్నాడంట. అనేటప్పటికి తాను కూడా నవ్వుతూ ఒక మాట అన్నదంట, నిజమే స్వామి, మా ఊర్లో కూడా మా జనకపూరిలో ఈ మిథిలా నగరంలో ఎవ్వరు కూడా పెళ్ళిళ్ళలో కానివ్వండి, పుట్టినరోజు నాడు కానివ్వండి, పండుగల రోజు నాడు కానివ్వండి, ఎవ్వరు పాయసం వండుతలేరు. అనేటప్పటికి రాముడు అడిగాడంటే, ఎందుకు సీత అన్నాడంట. ఎక్కడ పాయసం తాగితే మగపిల్లలు పుడతారేమో అని చెప్పేసి. ఎందుకంటే రాముడికి దశరథ మహారాజుకు యాగం చేస్తుంటే పాయసంతో కూడుకున్న వరంతో పుట్టారు కనుక ఇట్లా నవ్వుకుంటూ అంటున్నారంట. అంటే చూడండి ఎంత గొప్పగా ఉంది. అంటే నవ్వులు ఉన్నాయి, అందులో కష్టాలు ఉన్నాయి, ఏ ఉన్నా కానీ రాముడు సీతనే మనకు ఆదర్శం. అంతేకాకుండా ఆ రామచంద్రమూర్తి సీతమ్మ వారు ఎలా ఉన్నారంటే, తాను తలంబ్రాలు పోసుకునేటప్పుడు ముత్యాల తలంబ్రాలు పోసుకుంటుంటే ఆ సీతమ్మ చేతులు ఎర్రగా ఉన్నాయంట. ఈ 2 దోసిల్లో ముత్యాలు తీసుకునేటప్పటికీ ఆ తెల్లగా మెరిసిపోతున్నాయంట ముత్యాలు. ఆ దోసిలతో తీసుకున్న ముత్యాలు రాముడి తలపైన వేసేటప్పటికీ ఆ తెల్లటి ముత్యాలు రాముడి నుంచి ఇలా జారుతూ 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 నీలం రాళ్ళలాగా కనబడుతున్నాయంట. అంటే రాముడు నీలంగా ఉంటాడు కనుక ఆ ముత్యాలు అలా నీలంగా కనబడుతున్నాయంట. అదేవిధంగా రామచంద్రమూర్తి కూడా ఆ ముత్యాలను తన దోసిట్లోకి తీసుకునేటప్పటికి తెల్లటి ముత్యాలంట, చేతులన్నీ నీలంగా ఉన్నాయంట. ఆ ముత్యాలను ఆ సీతమ్మ వారి మీద వేసేటప్పటికి ఆ తెల్లటి ముత్యాలు ఇలా జారుతూ కెంపు రంగులో ఉన్నాయంట. అంటే ఆ విధంగా ఉన్నారు వాళ్ళు. ఆ రామచంద్రమూర్తి సీతమ్మ వారు ఏ రోజు కూడా అంటే వాళ్ళకి గిల్లికజ్జాలు రాలేవాండి, భార్య భర్తలు అంటే ఏదో ఒక మాట తడబడతారు కదా అంటే అది కూడా జరిగింది. అయినా కానీ రామచంద్రమూర్తి ఆ సీతమ్మ వారిలో ప్రేమను చూశాడు కానీ సీత నన్ను ఇంత మాట అన్నదా అని చెప్పి అనలేదు. ఒక పెద్ద మాట సీతమ్మ వారు అంటది. దాని నుంచి మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళలో ఒక ప్రేమ ఎంతుందని. వనవాసం వెళ్ళేటప్పుడు రాముడు ఎంతగానో సీతమ్మ వారిని రావద్దు 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 అంటుంటే ఆవిడకు దుఃఖం భరించలేకపోగా ఒక మాట అంటుంది, అడవికి ఎందుకు రావద్దు అంటున్నావు, దేని కొరకు నువ్వు భయపడుతున్నావు, నన్ను భయపడిస్తున్నావు, నా తండ్రి పురుష రూపంలో ఉన్న ఒక స్త్రీకి వివాహం చేశాడా అంటుంది. అంటే ఎంత మాట అంటే నువ్వు స్త్రీ అన్నట్టుగా అంటుంది పురుషుడైన రామచంద్రమూర్తిని. కానీ రామచంద్రమూర్తి సీత ఇంత మాట అన్నదని చెప్పి తను అనుకోలేదు. సీతమ్మ వారికి నా మీద ప్రేమ ఉంది, నాతో పాటు వస్తుందని అనుకున్నాడే కానీ ఇంకొక రకంగా అనుకోలేవు. కొక్కోలైన ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. అరణ్యవాసంలోకి వెళ్తే ఒక పువ్వును చూసి సంతోషపడ్డారు, ఒక కచ్చి కాయను తింటూ కూడా వాళ్ళు సంతోషపడ్డారు, జలం తాగుతూ సంతోషపడ్డారు. కానీ మాకు సుఖాలు లేవు, రాజభవనాలు లేవు అనేది లేదు. భార్యాభర్తలు అంటే ఎప్పుడు ఇలాగే ఉండాలి. అందుగురించి ఆ సీతారాములే మనకు కావలసిన వాళ్ళు. మనకు తల్లి తండ్రి ఎవరంటే సీతారాములే. అందుగురించి మనము మన సొంత తల్లిదండ్రులను అనని మాట ఒకటి మనం ఎక్కువగా అంటాం. మనం సీతమ్మ తల్లి, రామయ్య తండ్రి అంటాం. సీతమ్మ అంటే అమ్మ ఉంది, మళ్ళీ తల్లి అంటున్నాం. రామయ్య అంటే రాముల్లో అయ్య ఉన్నాడు, మళ్ళీ తండ్రి అంటున్నాం. అందుగురించి వాళ్ళు చూపిన బాటలను మనం వెళ్ళి మనమందరం కూడా దాంపత్య జీవితాలలో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి శ్రీరాముని అన్నాడు. అందరం కూడా అదేవిధంగా ప్రార్థిస్తాం. జై శ్రీరామ్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః అని ఆ రామచంద్రమూర్తి యొక్క పాదపద్మాలకు నమోవాకాలు చేసుకుంటూ రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఇదా, రామ భరత లక్ష్మణ శత్రుఘ్న ఇదా, ఏది దీనిలో నిజమైనటువంటి వరుస క్రమము అని చెప్పేసి అంటే
రామాయణ ప్రకారంగా చూస్తే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న అని మామూలుగా ఉంటూ ఉంటాం. రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్న అనేటువంటి తత్వము చాలా గొప్ప విశేషం అన్నారు. ఎందువల్లంటే అసలు ఆ సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి రామచంద్రమూర్తిగా రాముడు అనేటువంటి రూపంతో వచ్చాడు. రామ అనేటువంటి రూపంతో ఎందుకు రావాల్సి వచ్చింది ఆయన అంటే, అంతటి ఆనందమైనటువంటి తత్వము స్వరూపము మరి ఇంకెక్కడా కూడా కనపడదుట. పుంసాం మోహన రూపాయ, చూడగానే పురుషులకు కూడా మోహం కలిగించేటువంటి రూపంట రామచంద్రమూర్తి యొక్క రూపము అంటే. అటువంటి ఆ రూపాన్ని అంతటినీ కూడా ఆలోచన చేశారు వీళ్ళు. చేస్తూ ఉంటే అసలు రామ అనేటువంటి శబ్దంలోనే చెప్పుకొచ్చారు. రమంతే యోగినోనంతే సత్యానందే చిదాత్మని ఇది రామ పదేనాశౌ పరబ్రహ్మాభిధీయతే. రామ అనేటువంటి శబ్దంలో పరబ్రహ్మతత్వం మనకు కనపడుతూ ఉంటుంది. అది రాముని యొక్క గొప్పతనము అంటే. రామ అంటే వేదాంతపరంగా చెప్పాలంటే పరబ్రహ్మ స్వరూపమే అయినా యోగుల సైతము కూడా రమిస్తారట, ఆనందిస్తారట. మరి వాల్మీకి మహర్షి ఎంత తన్మయత్వం చెందాడు, నారద మహర్షి ఎంత తన్మయత్వం చెందాడు రామశబ్దాన్ని చెప్పేటప్పటికీ. అది రాముని శబ్దంలో ఉండేటువంటి గొప్పతనం. రమంతే యోగినోనంతే సత్యానందే చిదాత్మని. ఈ చిత్ అనేటువంటి ఆత్మలో నిత్యము చైతన్య స్వరూపంగా ఉండేటువంటి ఏ పరబ్రహ్మతత్వం ఉందో అదే రామశబ్దము. అటువంటి రామశబ్దానికి ప్రతి వారు నమస్కారం చేయాలి. అంత కారణం చేతనే రామ అందరినీ ఆనందపరిచేవాడు, రమయతీతి రామ అందరిలోనూ కూడా అందమైన వాడు అనేక లక్షణాలన్నీ ఉన్న కారణం చేత కౌసల్య యొక్క మొట్టమొదటి సంతానంగా శ్రీరామచంద్రమూర్తి ఉద్భవించాడు. ఎప్పుడు ఉద్భవించాడు ఈయన, ఏ సందర్భంలో ఉద్భవించారు? శ్రీరామనవమి అంటూ ఉంటాం మనం. శ్రీరామనవమి ఎప్పుడు, ఏ రకంగా, ఎప్పుడు చెయ్యాలి, ఏ సందర్భంలో చెయ్యాలి అని చేస్తే అనేక సందర్భాలు చెప్పుకొచ్చారు దీంట్లో. ఉచ్చస్తే గ్రహ పంచకే సురగురౌ సేందౌ నవమ్యాం తిథౌ లగ్నే కర్కటకే పునర్వసుయుతే మేషం గతే పోషణీ నిర్దగ్ధుం నిఖిలా పలాశ సమిధ మేధ్యాదయోధ్యారణే ఆవిర్భూతమభూత పూర్వమపరం యత్కించదేకం మహః. అలా వచ్చేటండి రామచంద్రమూర్తి. ఎప్పుడు పడితే ఎప్పుడు వచ్చేటువంటి స్వరూపం కాదు. భగవంతుడు ఆ విష్ణులోకం నుంచి ఈ లోకానికి వస్తున్నాడు, భూలోకానికి వస్తున్నాడు. ఏ సందర్భంలో వస్తుంటాడు, ఎలా వస్తూ ఉంటాడు, ఎలా ఏ రూపంలో వచ్చాడు. గ్రహములన్నీ కూడా ఉచ్చస్థానంలో ఉన్నాయి. ఒక పరమాత్మ, ఒక మహాపురుషుడు, ఒక లోకానికి కళ్యాణం చేసేటువంటి లోక కళ్యాణకారకుడైనటువంటి రామచంద్రమూర్తి భూలోకానికి ఉద్భవిస్తున్నాడు అంటే గ్రహాలన్నీ కూడా ఉచ్చస్థితిలో ఉన్నాయి. సురగురౌ సేందౌ నవమ్యాం తిథౌ. సురగురుడు అంటే దేవతల గురువు బృహస్పతి. బృహస్పతి నవమి తిథి నాడు కలిగినప్పుడు రామచంద్రమూర్తి ఆవిర్భవించాడు. అందుకనే శ్రీరామ నవమి చేస్తాం మనము. శ్రీరామ ఇంకోటి చెయ్యం, శ్రీరామ ఏకాదశి చెయ్యం, శ్రీరామ ద్వితీయ తది చెయ్యం, చవితి చెయ్యం. నవమి ఎందుకు చేస్తామంటే ఆ నవమి రోజున ఈ బృహస్పతి నవమి తిథితో కూడుకున్నటువంటి సందర్భంలో అక్కడికి వచ్చాడు. లగ్నే కర్కటకే. రామచంద్రమూర్తి వారి యొక్క లగ్నం ఏమిటి? కర్కాటక లగ్నం. పునర్వసుయుతే నక్షత్రం పునర్వసు నక్షత్రం. అందువలన రాముని యొక్క నక్షత్రం పునర్వసు నక్షత్రం అన్నారు. లగ్నే కర్కటకే పునర్వసుయుతే మేషం గతే పోషణి. సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తూ ఉండగా ఉచ్చకారకుడైన జ్యోతిషశాస్త్ర ప్రకారంగా అంటే సూర్యుడు మేషరాశిలో వస్తున్నటువంటి సందర్భం అంతా కూడా అద్భుతమైనటువంటి తత్వం అది. అదిగో ఆ సమయంలో ఆవిర్భూతమభూత పూర్వమపరం. అంత క్రితం ఎవరూ చూడలేదుట, ఎవరూ చూడనటువంటి విధంగా ఆవిర్భూతమభూత పూర్వమపరం యత్కించదేకం మహః. ఒక మహా గొప్ప తేజస్సు కౌసల్య యొక్క గర్భంలోకి ప్రవేశించింది అన్నారు. అంటే ఆ రకమైనటువంటి విధంగా రామచంద్రమూర్తి యొక్క జనన ఘట్టము జరిగింది. శ్రీరామ నవమి ఎప్పుడు చేస్తామంటే నవమి రోజునే ఇన్ని లక్షణాలన్నీ కూడా ఉన్న రోజున చెయ్యాలి.
ఆ రోజునే భగవత్ కళ్యాణాలు కూడా చెయ్యాలి. భగవత్ సంబంధమైనటువంటి పుట్టినరోజు ఎప్పుడైతే జరుగుతోందో మహానుభావుడి యొక్క అవతారణం అన్నారు, వాటిని పుట్టినరోజు అనకూడదు, అవతరించారు వారు, భూలోకానికి అవతరించాడు మహానుభావుడు. ఆ అవతరించిన సందర్భంలోనే ఇక్కడ కళ్యాణం కూడా చేయాలి, భగవత్ కళ్యాణాలు కూడా చేయాలి. అందుకనే రామనవమి రోజున కళ్యాణము చేస్తారు, విశేషమైనటువంటి కళ్యాణాలు చేస్తూ ఉంటారు. ఎందువలనంటే ఎంతటి గొప్ప అంతరార్థం దాంట్లో ఉంటుంది. అలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి రూపాలతోటి వాళ్ళు ప్రయాణించి ఆదిశేషువు యొక్క రూపంతో లక్ష్మణుడు, శంఖచక్రాలు భరత శత్రుఘ్నులు, ఇలాగ ఈ రకమైనటువంటి రూపాలతోటి రామ లక్ష్మణ భరత శత్రుఘ్న, రామ భరత లక్ష్మణ శత్రుఘ్న అనేటువంటి రూపాలతోటి ఆ లోకం నుంచి, వైకుంఠలోకం నుంచి భూలోకంలోకి వాళ్ళ నలుగురు కూడా అవతరించినట్టుగా శ్రీమద్ రామాయణం మనకి తెలియజేస్తోంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. శ్రీరామ పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామ అనే నామం ఎంతో మహత్తరమైనది. నారాయణుడి అష్టాక్షరి మంత్రంలోని రా అనే బీజాక్షరము శివుడి పంచాక్షరి మంత్రంలోని మా అనే బీజాక్షరం కలిసి రామ నామమైంది. రామనామంతో పూర్వము పరమ కిరాతుడి జీవితమే మారిపోయింది కదా. కఠినాత్ముడు కరుణామయుడైపోయాడు కదా. కత్తి పట్టినవాడు కలం పట్టి వాల్మీకి మహర్షి అయిపోయాడు. రామనామంలో అంతటి మహత్తరమైన శక్తి ఉంది. జగత్తును తరింపజేసే శక్తి ఉంది, పులకింపజేసే శక్తి ఉంది. ఈ విషయం వశిష్ఠ మునీంద్రుడికి తెలుసు. కనుకనే ఆయన కౌసల్యామాతకు పుత్రుడు పుట్టగానే రామ అని పేరు పెట్టాడు. రాముడు పుట్టిన సమయంలో జగత్తంతా ఎంతో పులకించిపోయింది. ఒకనాడు పార్వతీదేవికి ఆ రామనామం యొక్క నామ రహస్యం ఇంకా తెలుసుకోవాలనిపించింది. నాథ, నారాయణుడికి 1000 నామాలున్నాయి, వాటిలో ఏ నామంతో జపిస్తే ఆయన త్వరగా ప్రసన్నుడవుతాడు, త్వరగా సంతోషిస్తాడు అని అడిగింది. అప్పుడు శివుడు, దేవి, రామనామం ఒక్కటే విష్ణు సహస్రనామాల్లో సమానం. రామనామం తారకనామం. రామనామానికి స్వామి ప్రసన్నుడవుతాడు. నేను కూడా ఆ తారకనామాన్ని ఎల్లప్పుడూ జపిస్తూ ఉంటాను అని చెప్పాడు. కనుక ప్రతి మనిషి కూడా జనారణ్యం నుండి, జన్మారణ్యం నుండి కూడా తరింపజేసే అంతటి రామనామాన్ని జపిస్తూ అన్ని ప్రాణుల్లోనూ ఉత్తమమైన మనిషి జన్మను తరింపజేసుకోవాలి కదా మనం. శ్రీరాముడు సాక్షాత్ రూపాన్ని ధరించి వచ్చినటువంటి ధర్మదేవత కనుక రాముడిని పట్టుకుంటే చాలు, రాముడిని అనుసరిస్తే చాలు, జీవితమే మారిపోతుంది కదా. మనిషి ఉత్తముడవుతాడు కదా, పురుషోత్తముడవుతాడు కదా. తండ్రి మాటను పాటించటమే తనయుడికి ధర్మము, కర్తవ్యం. దానివల్లనే సకల శుభాలు చేకూరుతాయని శ్రీరాముడికి తెలుసు. కనుక పితృవాక్యాన్ని పాటించటంతో ఎన్నో కష్టాలు ఎదురైనా చలించకుండా నిలబడ్డాడు. అపార సంపదలు గల రాజ్యాన్ని తృణప్రాయంగా విడిచిపెట్టి అడవిలో కఠోర నియమాలను కూడా పాటించాడు. బోయజాతి వాడైనటువంటి గుహుడిని ఆదరించాడు, అతడి సేవలను స్వీకరించాడు, అతడిని కౌగలించుకున్నాడు. నాకు అందరూ సమానమే, భక్తే నాకు ముఖ్యమని చాటాడు. వనవానరులు అంటే మునులు, వారు ఎప్పుడూ లోకక్షేమాన్నే కోరుకుంటూ కఠోరమైన నియమాలను కూడా ఆచరిస్తూ ఉంటారు. వారు చేసే తపజపాలన్నీ లోకం కోసమే కదా, ఫలమంతా లోకానికే దారపోస్తూ ఉంటారు మహానుభావులు. అటువంటి వారికి రాక్షసుల వల్ల తీవ్రమైన భయం ఏర్పడింది. దయలేనటువంటి రాక్షసులు ఎంతో మంది మునులను సంహరించి వారి ఎముకలను రాశిగా కూడా పోశాడు. అలాంటి వారికి కష్టం కలిగిందని శ్రీరాముడు చెలించిపోయాడు. రాక్షసులపై తీవ్రంగా కోపించి లోకం కోసం మంచి చేసేటువంటి సాధు పురుషులను హింసించిన వారిని నేను వధిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. మునులందరికీ అభయం ఇచ్చి అరణ్యంలోనే దుష్టులను శిక్షించాడు కూడా. ఆ సమయంలో శూర్పణఖ వికృత చేష్టలతో శ్రీరాముణ్ణి విసిగించింది, శత్రువైంది కదా. అయినా సరే దయగల శ్రీరాముడు ఆ చేష్టలన్నిటినీ భరించి దాన్ని చంపకుండా విడిచిపెట్టేశాడు. రావణాసుడు
సీతాదేవిని అపహరించే సందర్భంలో శ్రీరాముడు సంకట పరిస్థితిలో పడ్డాడు కదా, ఏమి చేయాలో తెలియలేదు, దిక్కుతోచలేదు. అటువంటి ఆ కష్ట సమయంలో కూడా శ్రీరాముడు ధర్మాన్ని తప్పలేదు, విడిచిపెట్టలేదు, ధర్మ మార్గంలోనే నడిచాడు. వాలి రావణాసురులు ఇద్దరూ స్నేహితులని శ్రీరాముడికి తెలుసు. వాళ్ళని పట్టుకుంటే రావణాసుడిని సులభంగా జయించవచ్చు, పని తేలిక అవుతుందని కూడా తెలుసు రాముడికి. కానీ వారిద్దరూ ధర్మాత్ములు కారు, వారిద్దరు కూడా అధర్మపరులు. శ్రీరాముడికి ధర్మం అంటేనే ఇష్టం, ధర్మ మార్గంలో నడిచేవారంటేనే ఇష్టం కదా. కాబట్టి శ్రీరాముడు అధర్మపరుడైన వాలిని ఆశ్రయించలేదు, ధర్మాత్ముడైనటువంటి సుగ్రీవుణ్ణి ఆశ్రయించాడు. సుగ్రీవుడితో మైత్రి చేసుకున్నాడు. ధర్మానికే జయము అని ప్రకటిస్తూ వాలిని చంపి సుగ్రీవుణ్ణి రాజుగా చేశాడు. ధర్మం ఒక్కటే నాకు ముఖ్యమని చాటాడు. ఇలా శ్రీరామ ప్రభువు మాటలతోనూ చేతలతోనూ ధర్మాన్ని ఆచరిస్తున్న సమయంలో ఎన్నో మునులను ఆశ్రమాలను దర్శించాడు, వనవాసులను తరింపజేశాడు. ఆ సమయంలో మనుష్యులను అనుగ్రహించాడు. తన కోసం పోరాడేందో జటాయువు, అటువంటి పక్షులను కూడా అనుగ్రహించాడు. చెట్లను, పర్వతాలను, జంతువులను, కీటకాలను తరింపజేశాడు. బోయ వనిత శబరిని అనుగ్రహించాడు. వీరే కాకుండా దానవుల్లో విభీషణుడు వచ్చి శరణు కోరాడు. వెనుక ముందు కూడా చూడకుండా అభయం ఇచ్చేశాడు. విభీషణుడిని తన సైన్యంలో చేర్చుకున్నాడు. శరణు కోరిన వారికి అభయం ఇవ్వటమే నా వ్రతం అని చాటి చెప్పాడు. ఆ సమయంలో మొదటిసారి యుద్ధంలో రాముడి చేతిలో రావణాసుడు ఓడిపోయాడు. అప్పుడు బాగా అలసిన రావణాసుడిని చూసి శ్రీరాముడు ఇలా అన్నాడు, ఓ రావణ, ఈ రోజుకు విశ్రాంతి తీసుకొని రేపురా అని ఇంటికి పంపించాడు. రావణాసుడు అంటే మామూలు వాడు కాదు కదా, గొప్ప వీరుడు. దిక్పాలకులైనటువంటి వరుణుడు, యముడు, ఇంద్రుడు వంటి వారందరినీ గజగజలాడించాడు కదా, జయించాడు కదా. అంతటి ఆ రాక్షసుడిని గొప్ప పరాక్రమశాలి అయినటువంటి శ్రీరాముడు మొదటిసారి యుద్ధంలోనే ఓడించి ఇంటికి పంపాడు. మరునాడు రెండవసారి జరిగినటువంటి యుద్ధంలో శ్రీరాముడు రావణాసురుడిని సంహరించాడు. తర్వాత విభీషణుడి చేత ఆ వీరుడికి తగినటువంటి సంస్కారాలను కూడా జరిపించాడు. శత్రుత్వం అనేది చావుతోనే పోతుంది కదా, చావు తర్వాత ఉండదు అని తెలిపి ధర్మవీరుడిగా ప్రఖ్యాతి గడిచాడు. తర్వాత శ్రీరాముడు తన భార్యకే పరీక్ష పెట్టి వ్యక్తి సుఖం గొప్పది కాదు, రాజధర్మమే గొప్పదని అందరి ఎదుట చాటాడు. రాజ్యం అనేది ఒక ఉపాసన, తపస్సే కానీ భోగాలు అనుభవించటానికి కాదు అని తాను మహారాజుడై రాజధర్మాలను చూపించాడు. అవతార పరిసమాప్తిలో అందరినీ ముక్తిని ప్రసాదించాలనుకున్నాడు. తనను అనుసరించిన అయోధ్యావాసులకు, పశువులకు, పక్షువులకు అందరికీ ముక్తిని అనుగ్రహించాడు. ఈ శ్రీరామనవమి నాడే శ్రీరాముడి యొక్క పుట్టినరోజు, పెళ్లి రోజు కూడా కనుక రాముడి పండుగ ఎంతో విశేషమైనది. అందరూ భక్తి శ్రద్ధలతో శ్రీరాముని ఆరాధించండి, శ్రీరాముడి గుణాలను కీర్తించండి. మీకందరికీ శ్రీరామచంద్ర ప్రభువు ఆత్మతత్వాన్ని ప్రసాదించుగాక అని ఆశీర్వదిస్తూ జయ గురుదత్త, శ్రీ గురుదత్త.